ఈరోజు ఒక పండగ వాతావరణం మరి ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధం ముగింపు సభకి మేమందరం కూడా ఎంతో సంతోషంగా బయలుదేరాము. మరి నేను నా పేరు బూసి రాజులత, వార్డు కార్పొరేటర్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, మేమందరం జగనన్న కుటుంబం. జరుగుతున్నటువంటి సిద్ధం ముగింపు సభకి మేమందరం కూడాను జగనన్న సైన్యము, జగనన్న కుటుంబ సభ్యులు మేమందరం ఎంతో సంతోషంతో పండగ వాతావరణంతో సిద్ధం సభకు బయలుదేరాము. ఇదంతా కూడాను మా గుండెల్లో జగనన్న ఉన్నారు. మరి ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరి మా అభిమానం ఆ తండ్రి మీద ఎలాగైతే ఉందో దానికి 10 రెట్ల అభిమానం మా జగనన్న మీద మాకుంది. మేమందరము అన్న కోసము, అన్నను చూడటానికి సిద్ధం సభకి సంతోషంగా వెళ్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ గుంటూరు నుంచి మేము బయలుదేరాము. గుంటూరులో ఉన్నటువంటి మరి మా నాయకులు అప్పిరెడ్డి అన్న కానివ్వండి, స్థానిక సమన్వయకర్త అయినటువంటి రజనీ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మేమందరము ఎంతో సరదాగా సంతోషంగా సిద్ధం సభకి మేము ఈ 2024 ఎలక్షన్కి 175 అవుట్ ఆఫ్ 175కి తీసుకురావడానికి మేము సిద్ధం అని మేము చెప్పుతూ ఆనందంగా బయలుదేరాం. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మీకు నష్టం జరగాలంటారా? పందుల గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది. మా జగనన్నకి తిరిగే లేదు. ఎందుకంటే జగనన్న వెనకాల ఉన్నది సామాజిక న్యాయం. అంటే మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి మేము ఎస్సీలం, బీసీలం, ఎస్టీలము, మైనారిటీలం అందరం కూడా మేము జగనన్న వెనకాల ఉన్నాము. ఎందుకంటే మా కోసం అన్న ఎంతో చేశారు. రేపు ఈ 2024 ఎలక్షన్లో కూడా మళ్ళీ జగనన్న అక్కడ మేము సీఎంగా కూర్చోబెట్టుకుంటాము. మేము ఇలాగే సంక్షేమ పథకాలు తీసుకొని సంతోషంగా మా బిడ్డలతోటి మా భవిష్యత్తు బాగుంటుందని ఎంతో నమ్మకంతో మేము ముందుకు అడుగు వేస్తున్నాం. రోజు గుంటూరు నుంచి బిడల రజనీ గారి ఆధ్వర్యంలో, వార్డు కార్పొరేటర్ బూసి రాజులత గారి ఆధ్వర్యంలో మేము స్వచ్ఛందంగా ఇంతమంది మా యొక్క ఆనందంతో సంతోషంగా మేము బయలుదేరుతున్నాం. ఎందుకంటే జగన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛందంగా అందరూ రావడం జరిగింది. పార్టీలే కాదు, పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు కూడా మాకు రావడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మీరు చూసే ఉంటారు, గమనించారు, టీడీపీ వాళ్ళు ర్యాలీగా వెళ్ళిపోయి మమ్మల్ని గోల్ చేయాలని చూశారు. అయినా కూడా మేము ఎంతో పట్టించుకోకుండా మేమంతటా మేము సిద్ధంగా జగనన్న పెట్టిన ఈ సిద్ధం అనే కార్యక్రమానికి స్వచ్ఛందంగా బయలుదేరుతున్నాము. కావున మీరందరూ గమనించి ప్రతి ఒక్కళ్ళు మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జై జగన్, జగనన్న వదిలిన బాణము, జగనన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు మేము జగనన్న బాణం వదిలారు కాబట్టి ప్రొఫెసర్ రజనీ గారిని 2 టౌన్ పశ్చిమ నియోజకవర్గం కింద వదిలిన బాణము మేము జగనన్న కోసం సిద్ధం సభకి మేము బయలుదేరుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కానీ జనం పట్టం కట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మేము పిడతల రజనీని 2 టౌన్లో గిఫ్ట్గా మా రాజులత గారి మేరం 34వ వార్డు రాజులత గారి మేరం ఆధ్వర్యంలో గిఫ్ట్గా రాజులతనైతే ఏ రకం గెలిపించామో మేము ఇంటింటికి తిరిగి అదే రకంగా మేము గెలిపిస్తాము. పిడతల రజనమ్మ గారిని 2వ ప్లేస్లో మేము గెలిపించే బాధ్యత మేము గెలిపించి తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం. జై జగన్. ఈరోజు గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలోని మన 34వ వార్డు బూసి రాజులత మేడం గారి ఆధ్వర్యంలో, మా రజనక్క గారి సారథ్యంలో ఈరోజు ఎవరు పెట్టనంత అన్ని బస్సులు మా 34వ వార్డు నుండి బయలుదేరుతున్నాయి. అనేక జనం
తన గుండె చెప్పులతో వినిపించుకొని అన్నా మేము కూడా వస్తాము, మా జగనన్న కోసం మేము సిద్ధంగా ఉన్నామని గడప గడపక నుండి ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిసి ఈరోజు జగనన్న కోసం సిద్ధమయ్యారు. కావాలంటే చూసుకోండి, మొత్తం 15 బస్సులు. ఈ 15 బస్సులు మొత్తం జనం నిండిపోయారు. ఇంకా వస్తామంటున్నారు కానీ సమయం లేదు. అదేవిధంగా జగనన్న హర్ దిల్ మే జగన్, హర్ ఘర్ మే జగన్ అనే నినాదంతో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 175కు 175 స్థానాలు మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రజనమ్మక్కతో సహా మేము జగనన్న గెలిపించి మళ్ళీ సీఎం చేస్తాం. ఇది మా వాగ్దానం. 34వ వార్డు అండి, బూసి రాజలత గారి వార్డు మాది. మా సైన్యం వచ్చేసి అప్పిరెడ్డి అన్న సైన్యం, జగనన్న పెద్ద సైన్యం. ఏ రోజు కూడా ఎవరికి చంద్రబాబు గారికి కానీ ఎవరికి కానీ మేము ద్రోహం చేయలేదు. మేము ఎంతో కష్టపడి జగనన్న ఇచ్చిన ఆశయాల కోసం మేము పనిచేస్తున్నాం. మా దగ్గర ఏమైనా తప్పులు ఉంటే జులుపాలు ఎగరేసుకొని మాట్లాడే సిద్ధాంతం మాది కాదు. జగనన్న మాటలు ఆ సిద్ధాంతంలో మేము బతుకుతున్నాం. చెప్పండి, మేము పథకాలన్నీ అమలు చేసాం, మాకు అన్నీ వస్తున్నాయి, మేము అన్నీ చేసుకుంటాం. ఎవరిని గెలిపించుకుంటావు నువ్వు? జగనన్న ఆశయం కోసం మేము బతుకుతున్నాం. అది రాజలత గారు చాలా కష్టపడి మా వార్డు కోసం చాలా చేశారండి. ఆమె కోసం మేము కట్టుబడి బీసీ సంక్షేమ నేతగా ఆమెను గుర్తిస్తామని చెప్పేసి జై జగన్.